మొబైల్ బుక్ కీపింగ్ యాప్లో ఒక మెంబర్ని ఇన్యాక్టివ్ చేయాలంటే ముందుగా గ్రూప్ ఓపెన్ చేసిన తర్వాత రిపోర్ట్స్లో ఆ మెంబర్ ఎంతైతే పొదుపు కట్టింది అంత చూడాలి. ఆమెపై లోన్స్ ఉన్నాయా, అన్ని లోన్స్ క్లోజ్ చేసి ఆమెకు పొదుపు కూడా వాపస్ చేస్తేనే ఇన్యాక్టివ్ చేయడానికి వస్తుంది ఏపీఎం గారి లాగిన్లో, లేదంటే రాదు. ఇక్కడ ఈ గ్రూప్లో నేను ఎవరైతే డిలీట్ చేయాలనుకున్నానో వారు ఎంతైతే పొదుపు కట్టారో అంత చూశాను రిపోర్ట్స్లోకి వెళ్ళి. ఇప్పుడు వారికి రీఫండ్ చేసే విధానం. ఈ మెంబర్ ఇప్పటి నుంచి దిగిపోతుంది కాబట్టి ఇంకా పొదుపు అనేది 0 కొట్టాలి. తర్వాత లాస్ట్ జనరల్ కంపల్సరీ సేవింగ్స్ రీఫండ్ ఆప్షన్లో ఆమె పొదుపు 18,200 కట్టింది, అందువలన ఆమెకు అమౌంట్ వేశాను రీఫండ్ చెల్లించినట్టు. ఇంకా మిగతా వీళ్ళల్లో పొదుపు కడుతున్నారు. ఈమె కూడా ఇంకొక ఆమె కూడా దిగిపోతుంది, అందువలన ఈమెకు కూడా జనరల్ కంపల్సరీ సేవింగ్స్లో రీఫండ్ చేశాను 18,200. ఇంకా మిగతా వారికి అందరికీ పొదుపు వేస్తున్నాం. లాస్ట్లో ఉన్న వీరిద్దరు వచ్చేసి కొత్తగా గ్రూప్లో జాయిన్ అయ్యారు, అందువలన వీరికి 18,400 అంటే ఈ నెలకి 18,200 ఉంది, మరుసటి నెలకు 400 అంటే అందరితో సమానంగా అమౌంట్ వేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఎస్హెచ్జి ట్రాన్సాక్షన్ ఓపెన్ చేసుకున్నాము. 38,400 సేవింగ్స్ అందరిపైన కొట్టాము. వాటిని లాస్ట్లో వేయాలి. క్యాష్ క్రెడిటెడ్ ఇన్ బ్యాంక్ అనే ఆప్షన్లో 38,400 వేసాం. ఇక్కడ కరెంట్ మీటింగ్ రిపోర్ట్స్ ఓపెన్ చేస్తే మనకు మైనస్ వస్తుంది. ఎందుకు అనగా అక్కడ ఇద్దరికి రీఫండ్ చేసినాము, ఆ అమౌంట్ని మనం బ్యాంక్ నుండి తీయలేదు, ఎస్హెచ్జి ట్రాన్సాక్షన్లో తీయలేదు. అందువలన ఎస్హెచ్జి ట్రాన్సాక్షన్ ఓపెన్ చేసుకొని క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ అనే ఆప్షన్లో 36,400 ఈ ఆప్షన్లో వేయాలి. అప్పుడు మైనస్ రాకుండా సరిపోతుంది. సబ్మిట్. సేవ్ మీటింగ్. రెజల్యూషన్ కాపీ అంటే తీర్మానం కాపీ ఫోటో తీయాలి. సేవ్ మీటింగ్. ఇప్పుడు మీటింగ్ సేవ్ అయింది. ఇలా చేస్తేనే ఆ మెంబర్స్ని ఏపీఎం గారి లాగిన్లో ఇన్యాక్టివ్ చేయడానికి వస్తుంది. అందువలన ఇలా